రాగి పిండి వేస్తున్నా. బాగా అన్నం బాగా కొంచెం బియ్యం వేసి ఉడకబెట్టుకొని రాగి పిండి వేసి కొంతసేపు అట్లే ఉంచుకోవాలి. కల్దిప్పు చూడు సరిపోతుంది. కల్దిప్పకూడదు అసలు తాగకూడదు దాన్ని. ఒండ్ల కట్టుద్దిగా మరి కట్టదా ఇంకొద్దులేమ్మా సరిపోదక్క ఎక్కువైందంట. అదే కొంచెమే అన్నమే బియ్యమే తగ్గిస్తే పోయేది. సగం కూడా ఉంది. డబ్బాలు పెట్టి మూత పెట్టమ్మా. చెప్పు. అది రాగి పిండి వేసి కొంచెంసేపు అట్నే మూత ఏమవసరం లేదు. ఇస్తే మూత పెట్టు. ఆవుగా సిమ్లో పెట్టేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసి మూత పెట్టు. బాగా ఉడికినాక ఇంకా ఎనపటమే అంతే. ఉప్పేసిలా ఉప్పేస్తాం. ఇది బాగా ఎర్ర పొంగు రావాలి. ఎర్ర పొంగు వచ్చిన దాటి నుంచి కలిపి ఇంకా వంటలు చేసుకోవాలి. పిండి కాకపోతే పిండి కాకపోతే చూద్దాం తర్వాత కలిది మనం ఎనిపేటప్పుడే వేసుకున్నాం. కలిది వంటలు కట్టాలి అప్పుడు కొంచెం కొంచెం ఎక్కువ ఇది పిండి ముద్ద. ముప్పావు కేజీ పిండి వేసుకున్నాం. 1/2 కేజీ వేస్తామండి. మూత పెట్టమ్మా. మూత పెడితే తిడ్డు లోపల పో. ఎందుకన్నా బయట తెచ్చుకుంటాను నేను. ఇది పెడతామా. రబ్బర్ ఏది ఇంకోటి కుక్కర్ అయితే కుక్కర్ కాదంట చూడు. కుక్కర్ బయట ఉందయ్యా దాంట్లో కాళ్ళ కింద గుట్ట ఉండాలా. గురవారెడ్డన్నా సంగటి అడిగిందని సంగటి చేస్తున్నాను. ఇప్పుడు అడిగిండు నేను మన పోయినారు అడిగిండమ్మా. అందుకు తెచ్చింది చేయటం. హాయ్ ఫ్రెండ్స్, సంగటి చేసుకుంటున్నాం మేమంతా కలిసి. తోటకూర పప్పు సంగటి ముద్ద ముద్ద మొత్తం చేయడ తెలీదు. కొద్దిగా చేసేదా అన్నం పెట్టుకుంటాం. నీళ్ళు పోతే కాసేపు తీసుకోమ్మాయి.
కూర్చొని అనపాలా కింద కూర్చుంటే ఏమదు కూర్చొని అమ్మా పట్టుకోపో ఓకేండి ఇక అయిపోద్ది మీరు లేయండి ఒకరు లేయండి అదే కొంచెం అయితే కొంచెం నీళ్ళు వేసేయమాట అమ్మా జావ కాదులే గట్టిగా ఇద్దని పిండి అదిగో సైడ్లో ఉంది గట్టిగా అవుతుంది 20 ఏళ్ళకి గట్టిగానే ఉండాలి సొంత సంగతి గట్టిగా ఉండాలి ఎక్కడ మనకి వీళ్ళకి అలవాట్లేదు నీళ్ళకి చేయమంటారు మొక్క అప్పుడు తినేటప్పుడు మనకి అనుకునుకుంటే బాగుంటుంది కానీ ఇప్పుడు మన దగ్గర గట్టిగా అవుతుంది అక్కడ ఏంటంటే గట్టిగా ఉండాలుతున్నా ఎవరైనా గట్టిగా ముద్ద కలుసుకోకూడదు చేతికి అన్న అసలు అంటుకోకూడదు బాగా నిలుతుందేమో మీకు అలవాట వాళ్ళు చేసుకునేవాళ్ళు కదా డైలీ చేసుకునేవాళ్ళు కదా ఎక్కడ ఇక్కడేనా చూడు మనకు తిరగదు కొంచెం అయితే తిరుగుద్ది చూడు ఎట తిప్పుతుందా పప్పు గుర్తు ఏదైనా నీ శాతం పోదాం అనుకుంటుంటే మన ఊర్లో ఎవరికి చేత కాదు అసలు ఎప్పుడు ఎనుకుతున్నారు పాప మాకు కానీ ఏం చేత అయితే అంటుకుంటుంది సంగటి రెడీ అయిపోయింది ముద్ద సంగటి సంగటి బాగా రెడీ అయిపోయింది ఇట్లా అంటుకోకుండా బాగా కలదిప్పుకొని మళ్ళీ కొంతసేపు పొయ్యి మీద పెట్టి ఇంకా దించేసి మళ్ళీ కలదిప్పా అంతే కడిగి విజిల్ తీయమ్మా ఉప్పు తెచ్చు ఇది ఉప్పు డబ్బా సంగట్లో తాడుపడుతుంది బయట ఉంటేనే ఎంత ఉంటే సెగ లోపల గట్ట తింటే ఎగిసి పడుద్ది ఏంటి అందుకే చెప్పలేక చూడు సైజు చేస్తుంది తీసింది తీసింది ఉడికినట్టే నీట్గా ఉంది మంచిగా దిగుమా జరుగు అయితే మన నీళ్ళు వస్తావమ్మా అవసరం లేదులే అది గిన్నె గేసి లోపల పెట్టినా గబక్కన పెట్టినాక ఆ గడికి ఇచ్చింది ఆడ పెట్టినా ఒక గంట స్టాండ్ చేసుకురావాలి బయటికి
పట్టింది ఏం కాదులే. గెలిపే